హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే చాలా ఇంపార్టెంట్ వ్లాగ్ ఫ్రెండ్స్, డోంట్ స్కిప్. ఇది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళకి రోజుకు లంచ్ బాక్స్లో ఏం చేయాలనే ఒక టెన్షన్ అయితే ఉంటుంది. ఈ పౌడర్తోని కనీసం 5-6 రకాల రైసులు చేసుకోవచ్చు, అలాగే ఫ్రైలు చేసుకోవచ్చు. ఎంత యూజ్ అవుతుందంటే ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు ఉంటుంది. అలాగే చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. నాకైతే నేను మెయిన్ మా పిల్లల లంచ్ బాక్స్ కోసమే ఈ పౌడర్ని అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది పూజ మార్నింగ్, ఇది ఈవినింగ్ కూడా దీపాలు పెట్టాను నిన్న, అది మీకోసం షేర్ చేశాను. ఇంటి ముందు మంగళవారం కానీ, శుక్రవారం కానీ, లేదంటే ఆదివారం కానీ ఇట్లా గుమ్మం దగ్గర దీపాలు పెట్టుకున్నాం అనుకో చాలా మంచిది ఈవినింగ్ టైంలో పెడితే. అలాగే ఈరోజు మంగళవారం రోజు స్వామివారికి నేను వడమాల చేసి ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇప్పుడైతే మీకు లంచ్ బాక్స్లోకి మంచి డిష్ అయితే చూపిస్తాను. ఈ పౌడర్ ఒక్కసారి చేసి పెట్టుకోండి. అదే ఫ్రెండ్స్, కరివేపాకు పౌడర్. ఇదేమి అంటే డైరెక్ట్ అన్నంలో తినే పౌడర్ కాదు, వీటితో రైస్లు కర్రీస్ చేసుకోవచ్చు. నేనైతే ఇంత క్వాంటిటీ కరివేపాకు తీసుకొచ్చి నైటే వాష్ చేసుకొని అదే హోల్స్ ఉండే బౌల్ ఉంటుంది కదా, అందులో వేసి పెట్టుకున్నాను. వాటర్ మొత్తం డ్రై అయ్యే విధంగా, ఎటువంటి ఆయిల్ వేయకుండానే ముందైతే డ్రై రోస్ట్ చేసుకోవాలి దీన్ని. అసలు తడి లేకుండా నైట్ అంతా ఆరబెట్టాం కాబట్టి వాటర్ అక్కడక్కడ ఏమైనా ఉంటే ఫస్ట్ ఆయిల్ వేయకుండా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ యాడ్ చేయాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ల మినపప్పు, శనగపప్పు, అలాగే నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఇవి వేసి అయితే ఇవి కూడా మంచిగా కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఫుల్ పెట్టొద్దు, మాడిపోవద్దు. ఇది వీటిలోంచి మంచి అరోమా అనేది బయటికి రావాలి. ఇది తెలుసా, ఇది ఒక్కసారి చేసుకున్నారనుకో 1 మంత్ వరకు ఉంటుంది. దీంతో ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందంటే హెల్త్ పరంగా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్కు ఎటువంటి టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఇది ఉంది కదా, ఇది ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేశాను. అవన్నీ కలిపి కూడా మిక్సీ చేస్తున్నాను. కాస్త మొత్తం అవి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో మొత్తం కలిపేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన ఆల్రెడీ ప్యాన్ వేడి ఉంటుంది కదా, చల్లారేంత వరకు ఇవన్నీ మొత్తం కలిపేసి పెట్టాను. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇదే వేడిగా ఉన్నప్పుడే కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేశాను. ఎందుకంటే వెల్లుల్లి మళ్ళీ మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం మెత్తబడుతూ ఉంటాయి కదా, ఇట్లా వేసామనుకో బాగుంటుందని ఇందులో వేసాను. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఇంకా మిక్సీ చేసుకోవాలి. అంతా నేనైతే ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను మొత్తం కూడా అందులో. అంటే కింది మొత్తము అంటే మనం ఆల్రెడీ చల్లారిపోయింది, ఫస్ట్ వేయించి పెట్టాను కదా, కొంచెం వేడి ఉన్నప్పుడు పడితేనే అవి గలగల అని ఉన్నప్పుడు మిక్సీ పడితేనే మంచిగా పట్టుకొస్తుంది. ఇప్పుడు ఇందులో ఇవి వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ గల్లుప్పు వేసుకోవాలి. గల్లుప్పు వేసుకుంటే ఏంటంటే మంచిగా గ్రైండ్ అవుతుంది. మిక్సీ కూడా దాన్ని మిక్సీ గ్రైండర్ సరిగా తిరగలేదనుకో గల్లుప్పేసి తిప్పితే మంచిగా తిరుగుతుంది. ఈ విధంగా పౌడర్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఒక గాజు పాత్రలోకి ఈ పౌడర్ మొత్తం చేసుకున్నాను. వీటితో ఆలు ఫ్రై కానీ, కాకరకాయ ఫ్రై కానీ, లేదంటే ఇంకే ఫ్రై, బెండకాయ ఫ్రై కానీ ప్రతి ఫ్రైలో ఈ పౌడర్ వేసుకోవచ్చు. అలాగే పిల్లలకు రైస్ అయితే ఎన్నో రకాలుగా చేయొచ్చు. అవి ఎట్లా చేయాలనేది కూడా మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను. రైస్ మామూలుగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఈ పౌడర్ వేసి రైస్ వేసి అట్లా పిల్లలకు చేయొచ్చు. నేను రోజు అవే చేస్తున్నాను. దీంట్లో మొత్తం స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే రైస్లు అనేది నేను పట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈసారి రైస్ చేసినప్పుడు ఈరోజు మార్నింగ్ చేశాను, కానీ పిల్లల స్కూల్ హడావిడిలో నేను వీడియో షూట్ చేయలేకపోయాను. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. రైస్లకు అయితే క్యారెట్ రైస్ చేయొచ్చు, డైరెక్ట్ ఈ రైసే చేయొచ్చు. ఏం వేయనవసరం లేదు, జస్ట్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఈ పౌడర్ వేసి కారం వేసి ఇంకా రైస్ వేయటమే.
చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు నల్ల కారం కూడా చేసుకున్నాను. నాకు కొంచెం కోల్డ్ ఉందని చెప్పేసి వేడి వేడి అన్నంలోకి ఈ కారం వేసుకున్నాం అనుకో, ఎండుమిర్చి కారం ఎంత బాగుంటుందంటే నాకు చాలా ఇష్టం. ఇందులో కూడా నేను ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు వేయించి వేసాను. అవి చల్లారిన తర్వాత అందులో కూడా ఇక్కడ వేస్తున్నాను మరికొన్ని. ఇది ఎండుమిర్చి కోసం. ఇట్లా అంటే బాగా కారం తినలేని వాళ్ళు మాత్రమే నువ్వులు ఇవన్నీ యాడ్ చేసుకుంటాం. అయితే కొంచెం పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి యాడ్ చేశాను. ఇవన్నీ వేయించుకున్నాను కదా, ఇవన్నీ కూడా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది మాత్రం అయితే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అలాగే దోశలోకి పైకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. నువ్వులు ప్రతి దాంట్లో మన ఫుడ్లో నువ్వులు అనేది వేసుకోవాలి, మంచిది హెల్త్కి కూడా. ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం తినే ఏజ్లో తినకుండా ఎప్పుడో తింటే దానిలో ఉండే పోషకాలు మనకు అందవంట. నువ్వులు అయితే మాత్రం డాక్టర్ చెప్పింది. నువ్వులు తినే టైంలో తినకుండా ఇక అవి వాటి వల్ల యూజ్ లేనప్పుడు ఎంత తిన్నా వేస్టేనంట. అందుకే చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే పెట్టాలి నువ్వులు అనేది. ఈ విధంగా అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే చాలా ఇష్టం నాకు ఈ పౌడర్ అయితే, ఈ కారం పొడి. వేడి వేడి అన్నంలోకి నేను బాగా తింటూ ఉంటాను. ఇట్లా ఓ బౌల్లోకి తీసుకున్నాను. ఈ కరివేపాకు పొడి ఏదైతే ఉందో దాంతో నేను ఎన్నిసార్లు పిల్లలకు లంచ్ బాక్స్ ఏ విధంగా చేస్తాను, ఈ కరివేపాకు పొడితో ఎన్ని డిషెస్ చేయాలనేది మీకు ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇది హెయిర్ గ్రోత్కి కానీ హెల్త్కి కానీ చాలా మంచిది. పిల్లలకు ఐరన్, కాల్షియం కూడా మంచిగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.